ఇక్కడికి విచ్చేసిన నా సోదరిమణులకు, వేదికను అలంకరించిన పెద్దలకి, మన ఈరోజు సభని ఇంత పెద్ద సభ అరేంజ్ చేసి అంటే మనం తెలంగాణ రాష్ట్ర ఘనత ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ సభను ఏర్పాటు చేసిన గజ్జల కాంతమన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నయ్య గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్, అలాగే మన టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ గా చేస్తున్నారు. అన్నయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పేద మహిళలకు పుస్తమెటలు అందిస్తూ ఎన్నో మహిళల అభివృద్ధి పరంలో నడిపిస్తున్న అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గంధం రాముల అన్నయ్య గారు జాతీయ అధ్యక్షులు, భారత ప్రైవేటు ఉద్యోగ సంఘాల నేత. అన్నయ్య ఎక్కడున్నా వేల మంది జనాలను పోగేస్తూ మన అన్ని కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్న అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కోల శ్రీనివాస్ అన్నయ్య గారు రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షులు, అలాగే రూప్ సింగ్ అన్నయ్య గారు ప్రైవేటు మన ఉద్యోగ సంఘాల నేత అన్నయ్య గారు, అలాగే వేదిక నుంచి ప్రత్యేక మా మహిళామణులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన నా సోదరమణులు, అలాగే మన అన్నయ్య గారు ఇక్కడ చేస్తాం, అలాగే రాజేశ్వర అన్నయ్య గారు, రాజసాగర్ అన్నయ్య గారు ఢిల్లీలో ఎంతో పెద్ద కార్యక్రమం అరేంజ్ చేశారు, మీకు తెలిసిన విషయమే. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారు. ఆకాశంలో సగమగం ఉన్న మా కవితక్క గారు ఢిల్లీలో పెద్ద ఎత్తున మహిళా బిల్ రిజర్వేషన్ గురించి ఇటీవలే కార్యక్రమాలు అరేంజ్ చేశారు. రాజసాగర్ అన్నయ్య గారు చాలా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం విజయవంతంగా చేశాము. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నయ్య గారికి. ఇక్కడ విచ్చేసిన నా కుల సంఘ నాయకులకు, మహిళా మనులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేసీఆర్ సార్ అభినందన సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మన 30 రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు, మహిళా అభివృద్ధి సంఘాలు కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, మహిళా భద్రత రక్షణ కానివ్వండి, షీ టీమ్ కానివ్వండి, భరోసా కానివ్వండి, ఎన్ని సంక్షేమాలు చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అలా ఇన్ని సంక్షేమ పథకాలు అరేంజ్ చేస్తూ, అలా దళితులకు దళిత బంధు కానివ్వండి, రైతులకు రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ప్రత్యేకంగా ఇప్పుడు ఇటీవల కొత్త పథకాలు మీకు కేటీఆర్ సార్ అన్నారు, ప్రత్యేకంగా మన ఐటీ రంగంని ఇక్కడ చాలా అభివృద్ధి పదంగా నడిపియాలని చెప్పేసి టీ హబ్ ద్వారా, వి హబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాష్ట్ర ఉనికిని మనకి చాటి చెప్పాలంటే ఇలాంటి వేదికలు అవసరం. ఇలాంటి పెద్ద మహనీయులు అందరూ ఒక జట్టుగా చేరితే మన కేసీఆర్ సార్ చేస్తున్న సంక్షేమ పథకాలు, మనం గుర్తిస్తున్న దళితుల అభివృద్ధిని యావత్ ప్రపంచానికి తెలియజేయాలంటే ఇలాంటి వేదికలు ఇంకా చాలా మనము మూవ్మెంట్ చేయాలి. సంక్షేమ పథకాల గురించి చెప్పాలి. జిల్లాలో, గ్రామ స్థాయిలో, రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ అన్ని విధాలలో. ఎందుకంటే మనము ఒకరం కాదు, మహాశక్తిగా మారాలి. దళితులం అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ, ఎంబీసీ, మైనార్టీ అందరూ కూడా ఒక జట్టుగా చేరితే మన నాయకుడు చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు యావత్ ప్రపంచ రాష్ట్రానికి తెలియజేసే విధంగా మనం ముందుబాట నడవగలుగుతాం. దానికి ఒకరుగా కానీ వందలుగా, వేలుగా మహిళలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో ఎక్కడ మనం తక్కువగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సాధించిన తర్వాత యావత్ ప్రపంచం గుర్తించే విధంగా అవార్డులు, రివార్డులు మన రాష్ట్రానికి. ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్లు, అలాగే పర్యాటక భవన్లో ఇప్పుడు మనకు ఒక పర్యాటక రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పడింది. ఫారినర్స్ వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇక్కడ నుంచి మనం దుబాయ్, మలేషియా, సింగపూర్, అక్కడికి నుంచి ఇక్కడ మనం విజిట్ చేయడానికి మన రాష్ట్ర అభివృద్ధి హైదరాబాద్ ఎంత పథకం ముందు సాగుతున్నది, ఎన్ని రంగాలలో ముందు తీసుకెళ్తున్న దీన్ని మనము అందరికీ తెలియజేయాలంటే ఇలాంటి సభలు మన కేసీఆర్ సార్ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రత్యేకత గురించి, రాజ్యాంగంలో లిఖితబడిన అంశాల గురించి తెలియజేయాలంటే ఎస్సీలకు, ఎస్సీ డెవలప్మెంట్ చర్యలకు, ఓకే, అలాగే సంక్షేమ పథకాల గురించి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసి మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి అందరూ కూడా కరతల ధ్వనులతో వారికి వేదికపైకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఇటీవలే అన్నయ్య గారు పదవిని ఆశించారు. సో అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వేదిక తెలియజేస్తుంటూ, ఇలాగా సంక్షేమ పథకాలు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్కి మన సెక్రటరీకు
బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది చాలా గణనీయము. ఎందుకంటే ఆయన రాజ్యాంగ ద్వారా, ఆయన కలము ద్వారా ఒక కాన్స్టిట్యున్సీ రాజ్యాంగాన్ని లిఖించబడారు. దాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంలో ఆయన ధైర్యంగా ఒక సెక్రటరేట్ అంటేనే మొత్తము ఆ రాష్ట్రం కదలిక మనుగడాలి. అలాంటి దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత మన కేసీఆర్ సారు. జై తెలంగాణ. మహిళలు గలమెత్తాలమ్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ సార్. గలమెత్తాలి మీ వాయిస్ ద్వారా. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు మనము తీసుకుంటున్నాము. మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బిడ్డ పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసి పంపించే వరకు కూడా ఆయన అన్ని విధాల సౌకర్యాలు మనకు సమకూరుస్తున్నారు. అలాగే మన పిల్లలు ఫారెన్లో వెళ్ళి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ సమకూరుస్తున్నారు. ఏ ఒక్కటి మాకు ఇది లేదు, ఈ లోటు మాకు ఉంది అని ఎక్కువ చూపించండి. ప్రతిపక్షాలు ఎన్నో గలమెత్తుతున్నారు. అది కాదు, ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి అత్తగారింటికి వెళ్ళే వరకు కూడా అమ్మాయికి అన్ని విధాల సంక్షేమాలు, అన్ని విధాల సౌకర్యాలు, అలాగే పిల్లలకి టెక్నాలజీ ద్వారా అన్ని విధాల టీహబ్ కానివ్వండి, మహిళలకు బిఎఫ్ కానివ్వండి, రుణమాఫీ అనండి, డ్వాక్రా గ్రూప్ మహిళలకు, అలాగే అంగన్వాడీ టీచర్స్ కి శాలరీ పెంచడం, పెంపకము, ప్రతి ఒక్క రంగంలో మాకు ఒక ఉద్దేశించి మీరు పాయింట్అవుట్ చేయాల్సిన అవసరమే లేదు మా రాష్ట్రాన్ని. ఎందుకంటే మా కేసీఆర్ సారు ఇంకా ఆయనకు ఆ దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూర్చి మాకు ఇంకా అన్ని విధాల ఆయన మాకు అండగా ఉండాలి, ఒక తండ్రిగా, ఒక అన్నగా మాకు ఉండాలని తెలియజేస్తూ చాలా మంది వ్యక్తులు ఇక్కడ ఇచ్చేశారు. వాళ్ళకు కూడా చాలా వాళ్ళ అమూల్యమైన సందేశంగా ఈ రోజు కేసీఆర్ సార్ అభినందన సార్. మేము ఎందుకంటే మా సంతోషానికి మేము ఒక రోజు కూడా సరిపోదు మాట్లాడడానికి. ఆయన ఎంత మేము గుర్తు చేసుకున్నాం తక్కువనే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టపడి సాధించామో అభివృద్ధి ప్రధాన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ఆయన అంత కృషి చేస్తున్నారు. మేము మహిళలను కూడా ముందుబాటుగా నడుస్తూ అన్ని విధాలు కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.